అహ్మదాబాద్లో గుజరాత్ టైటాన్స్ దుమ్ము రేపింది. ఢిల్లీ క్యాపిటల్స్ జోరుకు బ్రేక్ వేసింది. బట్లర్ దంచి కొట్టడంతో భారీ స్కోర్ను కరిగించేసింది. ఢిల్లీపై విజయంతో పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్కు చేరుకుంది. డీసీని రెండో స్థానానికి నెట్టేసింది. ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ 7 మ్యాచ్ల చొప్పున ఆడాయి. 5 విజయాలు సాధించాయి. రన్ రేట్లో జీటీ మెరుగ్గా ఉంది. గుజరాత్ టైటాన్స్ సాధించిన నెట్ రన్ రేట్ 0.984. ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతాలో ఉన్న నెట్ రన్ రేట్ 0.589. ఇక అహ్మదాబాద్లో తొలుత బ్యాటింగ్ చేసిన డీసీ 8 వికెట్లకు 203 పరుగులు సాధించింది. 39 పరుగులతో అక్షర్ పటేల్ టాప్ స్కోరర్ గా నిలిచాడు. అశుతోష్ శర్మ 37, ట్రిస్టన్ స్టబ్స్ 31 పరుగులు చేశారు. కరుణ్ నాయర్ కూడా 31 పరుగులే సాధించాడు. కేఎల్ రాహుల్ 28 పరుగుల దగ్గర ఆగిపోయాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రసిద్ధ్ కృష్ణ మెరుపులు మెరిపించాడు. 4 వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ను కట్టడి చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. అహ్మదాబాద్ లో 204 పరుగుల టార్గెట్ ను ఛేదించడం అంటే మాటలేమి కాదు. కానీ జీటీ ఒత్తిడి లేకుండా ఆడింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ త్వరగా అవుట్ అయినా కాన్ఫిడెన్స్ తో బ్యాటింగ్ చేసింది. ఓ ఎండ్లో సాయి సుదర్శన్, మరో ఎండ్లో బట్లర్ రెచ్చిపోయారు. రెండో వికెట్ కు 60 పరుగులు జోడించాక సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. సాయి సుదర్శన్ 36 పరుగులు చేశాడు. ఈ దశలో బట్లర్, రూథర్ఫర్డ్ తగ్గేదే లేదన్నారు. పరుగుల రేసులో దూసుకుపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లపై ఎదురు దాడి చేశారు. చూస్తుండగానే బట్లర్ హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు. ఐపీఎల్లో 3వ వికెట్ కు రికార్డు స్థాయిలో 119 పరుగులు జోడించాక రూథర్ఫర్డ్ అవుట్ అయ్యాడు. రూథర్ఫర్డ్ 34 బంతుల్లోనే 43 పరుగులు చేశాడు. అప్పటికి గుజరాత్ టైటాన్స్ 18.5 ఓవర్లలో 183 పరుగులు సాధించింది. చివరి ఓవర్లో గుజరాత్ టైటాన్స్ విజయానికి 10 పరుగులు అవసరమయ్యాయి. స్టార్క్ వేసిన ఆఖరి ఓవర్ తొలి బంతికి తెవాటియా సిక్సర్ కొట్టాడు. రెండో బంతిని బౌండరీకి తరలించాడు. దీంతో మరో 4 బంతులు ఉండగానే గుజరాత్ టైటాన్స్ గెలిచింది. 7 వికెట్ల తేడాతో సూపర్ విజయాన్ని అందుకుంది. 54 బంతుల్లోనే 97 పరుగులు సాధించిన బట్లర్ జీటీ విజయంలో కీలకంగా నిలిచాడు. డీసీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ ఒక్కో వికెట్ చొప్పున సాధించారు. బట్లర్ ఆడిన తీరుకు జీటీ అభిమానులు ఫిదా అవుతున్నారు.